సిరిసిల్లలోని 26వ వార్డులో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య మరియు పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, కౌన్సిలర్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ మాట్లాడుతూ సిరిసిల్లకు కేటీఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నెల్లుట్ల నరేష్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 26వ వార్డు ప్రజలు నన్ను ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈరోజు మన భారతీయ పార్టీ బీఆర్ఎస్ పార్టీ 26వ వార్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చిన మన జిల్లా అధ్యక్షులు తోట ఆగన్న గారికి మరియు టౌన్ ప్రెసిడెంట్ జిందం చక్రపాణి గారికి, మా పార్టీ ఇన్ఛార్జిగా మన వెంకటస్వామన్న గారు మరియు రాజన్న టీంకు అందరికీ ధన్యవాదాలు మా 26వ వార్డు ప్రజల తరఫున తెలుపుతున్నాము. ముందుగా మా తోట ఆగన్న గారిని మాట్లాడవచ్చు. అన్న చక్రపాణి ఒకసారి మాట్లాడుతున్నాం. 26వ వార్డు అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ వార్డు జనరల్గా మారడం జరిగింది. ప్రక్రియ అనుకూలంగా వార్డు దాదాపు ఒక 10-15 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత జనరల్ అయినందున ఈ వార్డు నుంచి వెళ్ళి మిత్రుడు మన నరేష్ గారు పోటీ చేయడం జరుగుతుంది. పెద్దలు కేటీఆర్ గారు తండ్రి కనకయ్య గారికి పెద్ద అభిమానుడు కేటీఆర్ గారే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కొడుకు టికెట్ ఇవ్వాలని చెప్పి మా సారు ఆదేశించడం జరిగింది. దానికి మా జిల్లా అధ్యక్షుడు, మా పార్టీ కీలకమైన మా జిల్లా అధ్యక్షుడు గారు, పార్టీ పేరుగా నేను ఖచ్చితంగా ఆ వార్డు నుంచి గెలిచేస్తాడన్న ఒక అభిమానంతో మేమందరం ప్రబోధనలు చేసి ఖచ్చితంగా ఈ వార్డు ప్రజలు ఆదరణ ప్రేమ ఉంది కనకయ్య పైన అని చెప్పి ఇలా నరేష్ గారిని బీఫామ్ ఇచ్చి నిలబెట్టాలని చెప్పి ఒక ఆకాంక్షతోటి ఇవాళ ఈ కార్యక్రమం పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు వార్డు ప్రజలందరూ మా నమ్మకాన్ని ఒమ్ము కాకుండా బ్రహ్మాండమైన మెజార్టీతోటి ఈ కారు గుర్తుపైన ఓటేసి గెలిపియాలనే ఒక ఆకాంక్షతోటి ఇలా పార్టీ కార్యాలయం ఓపెనింగ్ చేసుకున్నాం. దానికి జిల్లా అధ్యక్షుడు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. అదే కార్యక్రమంలో ఈ వార్డు ఇన్ఛార్జిగా వెంకట సామాన్ ఉన్నాడు, ఆయన మండల ప్రెసిడెంట్ గంభీరపేట, చాలా మంచి సీనియరు. ఖచ్చితంగా మంచి మెప్పించి ఒప్పించి ఈ వాడకట్టు ప్రజలను ఇవాళ మన బీఆర్ఎస్ పార్టీలో ఇవాళ ఓటు అధికంగా వేయించే ఆలోచనలో మేము ముందుకు వచ్చి పనిచేస్తుండు. ఆ ఆలోచనతోటి ఆ వ్యక్తికి మీ తరపున అందరూ మద్దతుండి ఖచ్చితంగా మన పార్టీ పక్షాన కారు గుర్తు పైన బ్రహ్మాండమైన ఓట్లు వేయించి గెలిపియాలని చెప్పి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ కారు గుర్తుకే. ఈరోజు నాకు మొదట అన్న కేటీ రామన్న గారు టికెట్ కేటాయించినందుకు చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు పార్టీ కార్యాలయాన్ని ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పి అన్నలు మన జిందం చక్రపాణి అన్న గారు ఆగన్న గారికి చెప్పిన వెంటనే మన విలువైన సమయాన్ని మనకు కేటాయించి ఈరోజు కార్యాలయం ఓపెనింగ్ అయింది. రేపటి నుంచి వెళ్ళి కార్యాచరణ మొదలవుతుంది. ఇక ముందు అభివృద్ధి పాటలో మన వార్డు ప్రజలందరి సమక్షంలో దూసుకెళ్తారని నిర్ణయిస్తున్నాను. భారీ మెజార్టీ ఇచ్చి ఈసారి అన్న ఆశీర్వాదం ఎల్లవేళలా నాపై ఉండాలి. ఈసారి భారీ మెజారిటీ నాకు ఇచ్చి కేటీఆర్ గారికి నాకు మీ దీవెనలు ఉండాలి. జై తెలంగాణ. సిరిసిల్ల పట్టణ 26వ వార్డు భారత రాష్ట్ర పార్టీ వార్డు అధ్యక్షుడైన మా అన్నవరం రవీంద్రన్న గారికి, అట్లాగే అమ్మ తొందరనే ముగిస్తా రవీంద్రన్న గారికి వార్డు అధ్యక్షుడు, అట్లాగే పట్టణ అధ్యక్షుడు మా అన్న జిందం చక్రపాణి గారికి, జిల్లా శాలివాహన సంఘం అధ్యక్షుడు మా అన్న, అనేక సంవత్సరాలుగా సుపరిచితుడు, ఇక్కడ కనిపించిన అన్నాని పిలిచే మా నెల్లుట్ల కనకన్న గారు, అట్లాగే ఈ వార్డు ఎన్నికల్లో భాగంగా వార్డులో భారత రాష్ట్ర పార్టీ పక్షాన పనిచేయడానికి వచ్చిన మా గంభీరావుపేట మండల పార్టీ అధ్యక్షుడు అన్న వెంకటస్వామి గౌడ్ గారు, అట్లాగే మా 26వ వార్డు
అక్క చెల్లెళ్ళు, మా తల్లి సమానులు, అట్లాగే మా అన్నదమ్ముళ్ళు, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత 14 కంటే ముందు మన సిరిసిల్ల పట్టణం ఎట్లా ఉండే, 2014 కంటే ముందు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవనీయులు మనందరి అభిమాన నాయకులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అట్లాగే స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారు ఈ నియోజకవర్గానికి 2009లో వస్తే ప్రభుత్వం వచ్చిన తర్వాత తను మంత్రిగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా సిరిసిల్ల పట్టణాన్ని ఎట్లా తీర్చిదిద్దిండ్రో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇలా సిరిసిల్ల పట్టణానికి సంబంధించి జిల్లా కేంద్రంగా చేసి, సిరిసిల్లాను జిల్లా చేసి, జిల్లా కేంద్రంగా చేసి అనేక రహదారులు వేసి ఇలా జిల్లా కూడా అనేక కళాశాలలు తీసుకొచ్చిన విషయం మనందరికీ తెలుసు. మెడికల్ కాలేజ్ వచ్చింది, ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది, నర్సింగ్ కాలేజ్ వచ్చింది, అట్లాగే అగ్రికల్చర్ కాలేజ్ వచ్చింది, పాలిటెక్నిక్ కాలేజ్ వచ్చింది, అనేక కళాశాలలు మన మెడికల్ కాలేజ్ వచ్చింది, మన పట్టణానికి రావడం జరిగింది. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన తర్వాత ఎంత వేగంగా, ఎంత త్వరితగతిన అభివృద్ధి చెందిందో మనందరం చూస్తూనే ఉన్నాం. డబల్ రోడ్లు వేసుకొని, డివైడర్లు పెట్టుకొని ఒకప్పుడు హైదరాబాద్లో ఉంటుండే, లేకపోతే వరంగల్ ఉంటుండే. కానీ మన సిరిసిల్ల పట్టణంలో కూడా రోడ్డును డెవలప్ చేసుకొని, డివైడర్ పెట్టుకొని, సెంట్రల్ లైటింగ్ పెట్టి, పెద్ద పెద్ద రహదారులు వేసుకొని ఒక హైదరాబాద్ లాగా, పట్టణంలాగా ఈ పట్టణాన్ని తీర్చిదిద్దుకున్నాం. సరే, గల్లీల్లో ఇరుకు రోడ్లు ఉండొచ్చు, ఎందుకంటే పాత పట్టణం, పాత వీధులు కాబట్టి వీటిని మనం ఆధునీకరించి పెద్దగా చేయాలంటే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఉన్న కాడికి ఇవి అభివృద్ధి చేసుకున్నాం. కానీ నగరం మనం చుట్టూగా కానీ లేకపోతే మెయిన్ రోడ్లు కానీ ఏ రకంగా అభివృద్ధి చేసుకున్నాం మనందరికీ తెలుసు. సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిన కాకముందు పట్టణానికి ఆనుకొని ఉన్న, అంటే ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళ, లేకపోతే భూమి యజమానులు ఏ ధర ఉండే, ఇప్పుడు ఏ రకంగా అంటే రేట్లు పెరిగినాయి. దాంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం అభివృద్ధి చెందింది, అనేక వ్యాపారాలు అభివృద్ధి చెంది సిరిసిల్ల పట్టణానికి ఒక నగరం శోభ వచ్చింది. ఒక రకమైన అభివృద్ధికి అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్గా సిరిసిల్ల పట్టణం మారింది. కానీ 10 సంవత్సరాల మన భారత రాష్ట్ర సమితి పార్టీ కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల అభివృద్ధి, సంక్షేమం ఎట్లా ఉండే, 10 ఏళ్ళ సంక్షేమ పాలన ఎట్లా ఉండే, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళ సంక్షోభ పాలన ఎట్లా ఉందో మీరందరూ చూస్తూనే ఉన్నాం. కొత్తగా ఎవరికి పెన్షన్లు ఇవ్వలేదు, అట్లాగే భర్త చనిపోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా నేతన్నలకు కావచ్చు, గౌడన్నలకు కావచ్చు, లేకపోతే ఎవరికి కూడా ఏ రకమైన సంక్షేమ కార్యక్రమాలు, పెన్షన్లు కానీ అమలు చేయబడలేదు. అట్లాగే అభివృద్ధికి సంబంధించిన నిధులు ఏ ఒక్క రూపాయి కూడా ఈ సిరిసిల్ల పట్టణానికి కానీ ఎక్కడ కానీ ఈ కాంగ్రెస్ పాలనలో, రేవంత్ రెడ్డి పాలనలో ఇవ్వబడలేదు. మీకు అన్నీ తెలుసు. ఇలా ముఖ్యంగా యూత్, అటు మా చెల్లెళ్ళు కావచ్చు, మా సోదరిమణులు కావచ్చు, అట్లాగే మా తమ్ముళ్ళు, యువకులు, యువమిత్రులు కావచ్చు, చదువుకున్న వాళ్ళు, ఇవాళ ఉద్యోగాలు చేసే వాళ్ళందరికీ కూడా అరచేతిలోనే అంతా కూడా ఇన్ఫర్మేషన్ అంతా అరచేతిలోనే ఉంటుంది. వాళ్ళ అన్ని విషయాలు తెలుసు. ఇవాళ కేంద్ర బడ్జెట్ వచ్చింది, తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ప్రాధాన్యత కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవ్వలేదు. ఇవాళ ఈ రాష్ట్రాన్ని కేంద్రం సహకారం లేకుండా ఎంతో అభివృద్ధి చెందే విధంగా చేసి మనందరినీ అభివృద్ధి పథాన పయనించింది కేటీఆర్ గారు. ఒకటే చెప్తా ఉన్నాం, మున్సిపల్లో ఎన్నికల్లో కూడా కేటీఆర్ గారు నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఇప్పుడు ఈ 26వ వార్డు నుంచి మీ అందరికీ తెలుసు, యువకుడు, చైతన్యవంతుడు, అట్లాగే హుషారుగా ఉంటాడు, కనకన్న కుమారుడు నిన్నట్ల నరేష్ గారిని మన బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబెట్టడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం, మీ అందరి దీవెనలు, మీ అందరూ ముందుకు నడిపితే తప్పకుండా మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే తప్పకుండా ఈ వార్డు అభివృద్ధి వారి బాధ్యత తీసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా కనకన్నకు, వారి కుటుంబానికి అధికారులతో పరిచయాలు ఉన్నాయి, అందరి నాయకులతో పరిచయాలు ఉన్నాయి. అట్లాగే ఏ కార్యక్రమాన్ని ఎట్లా చేయాలనే అవగాహన, ఆలోచన, ఒక ప్రణాళిక ఉన్నది. కాబట్టి తెలిసిన వాళ్ళను, 10 మందితో సంబంధాలు ఉన్న వాళ్ళను, అధికారులు, అట్లాగే కార్యాలయాలకు వెళ్ళి పనిచేసేంత సత్తా ఉన్న నాయకులు. కాబట్టి మనం నరేష్ని గెలిపించుకున్నట్టయితే ఈ నియోజకవర్గం, ఈ సంజీవ్ నగర్ 26వ వార్డు అభివృద్ధి బాధ్యత కేటీ రామారావు గారు తీసుకుంటారు.
తప్పకుండా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎప్పుడో ఒకప్పుడు మీ అందరినీ కూడా కేటీ రామారావు గారు కలుసుకుంటారు. ఈ అభివృద్ధికి సంబంధించి ఏ అవసరాలు ఉన్నా కానీ మీ అందరితో మాట్లాడతారని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. తప్పకుండా సిరిసిల్ల పట్టణం ఈ 2 సంవత్సరాలల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఏదో వస్తుందని ఆశపడవద్దు. మళ్ళీ కేటీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా, కేటీఆర్ గారు మంత్రిగా మనం త్వరలోనే అంటే రానున్న 2 ఏళ్లలో మళ్ళీ మీ అందరి దయతోటి, మీ అందరి ఆశీర్వాదంతో, మీ అందరి దీవెనతోటి మళ్ళీ మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ప్రభుత్వంలో లేకున్నా కానీ అభివృద్ధి ఎట్లా చేసుకోవాలో కేటీఆర్కి తెలుసు. ఎందుకంటే రాష్ట్రమంతా అభివృద్ధి చేసిన మనిషి, రాష్ట్రాన్ని ప్రగతి పథాన నడిపిన నాయకుడు మన కేటీఆర్ గారు. కాబట్టి ఆయనకు సిరిసిల్ల పట్టణాన్ని ఎట్లా అభివృద్ధి చెందేలా చేయాలి, సిరిసిల్ల పట్టణంలోని ప్రజల అవసరాలు ఎట్లా తీర్చాలనే ఆలోచన, ఎట్లా తీర్చాలనే ఒక ప్రణాళిక కేటీ రామారావు గారికి ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరి ఆశీస్సులుండి, మీ అందరి దీవెనల నుండి, నరేష్ మీద నుండి పెద్ద మెజార్టీతో గెలిపించినట్టయితే తప్పకుండా వార్డు అభివృద్ధి కేటీ రామారావు గారు వార్డుకు సంబంధించిన అన్ని అవసరాలను, వాటికి సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కేటీ రామారావు గారి సహకారంతో పూర్తి చేస్తామని చెప్పేసి ఈ 26వ వార్డు మా అక్క చెల్లెళ్లకు, మా అన్న తమ్ముళ్లకు, పెద్దలందరికీ, మిత్రులందరికీ కూడా పేరు పేరున